మామూలు పైపింగ్ చేసి ఇచ్చారు అది. సో ప్రస్తుతానికి అయితే అసలు ఫస్ట్ సర్వీస్కి ఎంత అయింది ఏంటో ఇప్పుడు మొత్తం డీటెయిల్గా మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఏమేమి మార్చారు మొత్తం క్లారిటీ చూపించేస్తా. వీడియోనైతే అసలు ఎక్కడ స్కిప్ చేయబాకండి. హై గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సోల్ ఫ్లాషర్ 93. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి తమిళ చూసారుగా, మన డ్యూక్ 250ని ఫస్ట్ సర్వీస్ చేపిద్దాం. దాని కాస్ట్ అంత ఏదో చూద్దాం. ఇప్పటికే ఇంకా లేట్ అయిపోయింది, నేను అసలు ఎప్పుడో బయలుదేరాలి. పాపం మా బ్రో అయితే 9 నుండి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు టైం ఏమో 11 వచ్చింది. ఇప్పుడు బయలుదేరేటప్పుడు ఇంటికాడ చూసే టైం 11 అయింది. ఇక్కడేమో ఫుల్ ట్రాఫిక్. సిగ్నల్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసుగా మనకి. అసలు ఆ డ్యూక్ 250 మీద ఫుల్ రివ్యూ వీడియోలు మొత్తం అన్ని వీడియోలు తీద్దాం అనుకున్నా, కానీ ఆ డ్యూక్ ఫస్ట్ సర్వీస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆగాం మనం. కానీ ఆ డ్యూక్ 250 మీద అలాగే 60 మెయింటైన్ చేసుకుంటూ చిన్న తిరుపతి అటు కూడా వెళ్ళాం. చిన్న తిరుపతి వెళ్ళాం, ఒక 100 కిలోమీటర్స్ లాంగ్ డ్రైవ్ వెళ్ళాం. 2 రైడ్లు వేసాం దాని మీద ఆ 1000 కిలోమీటర్స్ ఫుల్ అవ్వడానికి. 20 కిలోమీటర్స్ అయితే అవ్వలేదు. సరే, మొత్తం ఆ డ్యూక్ 250 మీదకి వెళ్ళాక మాట్లాడదాం. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనోడి దగ్గరికి. గైస్, దీని ముందు వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మనకి ఇన్స్టాలో ఛాలెంజ్ ఇచ్చింది కదా, మన వర్క్ ప్లేస్ దాకా 1 హ్యాండ్తోనే వితౌట్ క్లచ్, అంటే వితౌట్ క్లచ్ చేయమన్నారు. నేనేం చేశానంటే 1 హ్యాండ్తోనే రైడ్ చేసాను మొత్తం. ఆ వీడియో చూడండి ఒకసారి. ఇంజన్ మేకింగ్ అండ్ రిమ్యాచింగ్ రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా. గాయస్, ఇంక మనోడు వచ్చాడు, ఇంక స్టార్ట్ అయిపోతాం. నేను టైము ఇందాక 11 అన్నా కదా, 10 అయింది. 10:15 అయింది. అంటే ఇంటి దగ్గర నుండి బయలుదేరేప్పుడు 10 అయ్యి ఉంటుంది అయితే. సర్వీస్ సెంటర్ లొకేషన్ వచ్చేసి మనకి ఆట్నగర్ రూట్ వెళ్ళే ఉంది కదా, గురునానక్ కాలనీ మీద నుండి. గురునానక్ కాలనీ లాస్ట్ అనమాట. ఆట్నగర్కి టచ్ అయి ఉంటుంది షోరూమ్. బజాజ్ కేటీఎం రెండు కలిసి ఉంటాయి. నేను ఒకసారి ఇచ్చా అక్కడ ఆ షోరూంలో నా పల్సర్ బైక్. విషయం ఏంటంటే ఈ వైబ్రేషన్ ప్రాబ్లం అక్కడ సాల్వ్ చేశారు వాళ్ళు. ఫుల్ సౌండ్ వచ్చేది అప్పుడు. ఈ వైజర్ కాదు, అప్పుడు నాది స్టాక్ వైజర్. అలా చెప్తే ఆల్సో నీట్ దాంట్లో ఓపెన్ చేసి మొత్తం టేప్ వేసి వైబ్రేషన్ ఎండ్ చేశారు. అప్పుడు బాగుంది నాకు. ఇంకా సర్వీస్ అంటారా, అంతేం లేదు చెప్పాలంటే. దానివల్ల బయట చేయించుకోవడం బెస్ట్ అనిపించింది. గాయస్, ఈ బైక్ పెట్టుకొని ఈ బైక్ మన చేతిలో వచ్చాక కూడా మీరు నమ్ముతారా, అసలు ఈ బైక్ని 70 కూడా దాటిలేదంటే. అబ్బా 947 తిరిగేసాడు మనోడు. ఇంకా 800 అయిందేమో అనుకుంటున్నా. ఎలాగైతేనే 947 తిరిగేసాడు. అసలు దీనికి హై స్పీడ్ ఎందుకో తెలుసా, అసలు లేపలేంది. ఇది ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకా మనకి ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అది ఫస్ట్లో వేసిన ఇంజిన్ ఆయిల్ ఏమైందంటే ఇంజిన్ పార్ట్స్ అన్నీ సెటిల్ అవ్వాలి. సెటిల్ అయ్యే ప్రాసెస్లో చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కట్ అవుతాయి దాంట్లో. మనం హై స్పీడ్గా హై రేవ్ చేసామంటే ఇంజిన్ అంత దెబ్బతినేసిద్ది. తర్వాత బైక్ పర్ఫార్మెన్స్ అన్నది డిసైడ్ అయ్యేది ఈ 1000 కిలోమీటర్స్ మనం ఫస్ట్ సర్వీస్ దాకా ఎలా తిరిగామన్నదే. దాన్ని బట్టే బైక్ అన్నది డిసైడ్ అవుతుంది దాని పర్ఫార్మెన్స్. ఇంకా సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడ నుండి రైట్ తీసుకుంటే అదే సర్వీస్ సెంటర్, అటువైపు ఉండిద్ది. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే కేటీఎం బజాజ్ రెండు కలిసే ఉండిద్ది. బైక్ ఇక్కడ పెట్టామందాం. లోపలికి అయితే ఎంట్రీ అవ్వం.
అవునన్నా. గాయస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే సర్వీస్ అయితే 4కి అయిద్దని చెప్పారు. ఈలోపు ముందే అయితే కనుక కాల్ చేస్తారంట. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే దాంట్లో ఇంజన్ ఆయిల్, చైన్ లూబు, చైన్ టైట్, చైన్ అడ్జస్ట్మెంట్, మోడ్స్ అన్నీ చెక్ చేస్తా అని చెప్పారు. నేను అడిగా ఫస్ట్ సర్వీస్ కదా, ఈసీయూ అప్డేట్ ఏమైనా చేస్తారంటే దానికి వస్తే మాత్రం కన్ఫామ్గా చేస్తాం ఈసీయూ అప్డేట్, లేకపోతే రాదన్నమాట అని చెప్పారు. ఎస్టిమేషన్ ప్రైస్ 2000 వేసారు. నాకు తెలిసి నేను అనుకుంటున్నా 1500 మధ్యలో వచ్చిద్ది అనుకుంటున్నా. 1500 నుండి 1800 మధ్యలో. ఇప్పుడు ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నా. నేనైతే ఇంటికి వెళ్ళేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాను. నేను మధ్యలో పర్మిషన్ అడిగేసి వద్దాం అనుకుంటున్నాం, మరి ఏమైద్దో చూద్దాం. గాయస్ టైం వచ్చేసి 3:40 అలా అవుతుంది. నేను షోరూమ్కి ఫోన్ చేశాను అనమాట, సర్వీస్ సెంటర్కి ఫోన్ చేసి బండి ఫినిష్ అయిందా అని అడిగితే అయిపోయిందని చెప్పారు. ఇంకా బైక్ ఇంకా తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. 10:30కి ఇచ్చేసి ఇంక నేను రిటర్న్ అయిపోయాను. మనోడిని ఇంటికాడ దింపేసి నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా నీట్గా ఒక గేమ్ వేసాం పబ్జీ. మధ్యాహ్నం నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంకా ఫస్ట్ సర్వీస్ దాకా ఆగాము. ఇంకా అసలు ఇంకా మనోడు ఇంకా ఆగడు. చేంజ్ చేస్తారంటే ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఒకటి, బ్రేక్ ఆయిల్ ఒకటి, ఈ మోడ్స్ అన్నీ ఒకసారి చెక్ చేస్తారంట. సో ప్రస్తుతానికి అయితే అసలు ఫస్ట్ సర్వీస్కి ఎంత అయింది ఏంటో ఇప్పుడు మొత్తం డీటెయిల్గా మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఏమేమి మార్చారు మొత్తం క్లారిటీ చూపించేస్తా. వీరేనైతే అసలు ఎక్కడ స్కిప్ చేయబాకండి. గాయస్ బిల్లు చూసారా, టోటల్ మొత్తం 1572 రూపీస్ అయింది. దీంట్లో మనకి ఇంజన్ ఆయిల్ కాస్ట్ చూసారా, అది కూడా ఇది సెమీ సింథటిక్, ఫుల్లీ సింథటిక్ కాదు. ఇంజన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేశారు, సిస్టమ్ క్లీనర్ వాడారు, చైన్ లూబ్ ఒక కోటింగ్ వేసారు, దానికి కూలెంట్ ఒకటి టాప్అప్ చేశారు, ఆయిల్ ఫిల్టర్, ఓరింగ్, మొత్తం 6 ఐటమ్స్ చేసింది. దానికి 1572 రూపీస్ వచ్చింది. బైక్ అయితే బాగానే చేశారు. చిన్న చిన్నగా డస్ట్ ఉన్నాయిలే కానీ క్లీనింగ్ అయితే బాగా చేసి చూసారు. ఈ మచ్చలో క్లియర్గా చూపిస్తాను. ఈ మచ్చలు అయితే పోలా, ఈ మచ్చలు క్లీనింగ్ అయితే అంత చేయలేదులే కానీ మామూలు పైపేం చేసి ఇచ్చారు. అది అంటే నేను చెప్పేది వాటర్ వాష్ గురించి. చూసారు ఈ మడ్గర్ మీద ఈ మచ్చలన్నీ ఇంకా పోలా. రైడ్ చేసి చూద్దాం. ఫస్ట్ సర్వీస్ అయిందిగా. మోడల్ ఎస్టిమేషన్ ప్రైస్ వచ్చేసి 2000 వేసారు. నేను అంత అవదని తెలుసు, ఎందుకంటే మన KTM అడ్వెంచర్ మన బ్రో మొన్న రీసెంట్గా ఇచ్చాడు, దానికే 1800 అయిందంట. దీనికేమో వచ్చేసి 1600 అయింది. చూసారా పవర్, పవర్ అయితే అసలు దేనికి దీనిలో పేరు పెట్టేదే లేదు. ఎక్సెటర్ కూడా బాగా పనిచేస్తుంది. స్లిప్పరీ ఖర్చు కూడా ఇప్పుడు వేసి చూశాను. గేర్స్ అన్నీ స్మూత్గా ఫంక్షన్ చేస్తున్నాయి. బ్రేకింగ్ కూడా పర్లా, అంటే నేను లైట్గానే ప్రెస్ చేస్తున్నా, ఫుల్గా ఏం ప్రెస్ చేయాల. అయినా కూడా రెస్పాన్స్ బాగుంది, బ్రేకింగ్ రెస్పాన్స్ కూడా. ఇది మొత్తం ఇంకా డీటెయిల్ వీడియో చేస్తా దీని మీద. ఓకే గైస్, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టు నేను అనుకుంటున్నా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.